ముకుంద జ్యువెలర్స్ ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ లో నక్షి మేళా అక్టోబర్ 25 నుంచి 2 నవంబర్ వరకు. శతమానం భవతికి జాతీయ పురస్కారం. అసలు చూడండి ఆ టైం కూడా ఎట్లా వచ్చింది. మీ ఆవిడ చనిపోయారు, అదే టైంకి 1-2 డేస్లో ఆ శతమానం భవతికి జాతీయ అవార్డు అనౌన్స్ అవ్వటం. అంటే మీరు ఇందాక ఒక మాట అన్నారు, నాకు ఎప్పుడు ఒక చెడు జరగగానే దాని బ్యాలెన్స్ ఒక మంచి జరుగుతుందని. ఈ సందర్భంలో కూడా దాన్ని మనం ఆపాదించుకోవచ్చు. ఐ థింక్ సో. 100% కదా. 100%. 14 ఏళ్లలో ఇన్ని సినిమాలు తీశారు, దేనికి పెద్ద పెద్ద అవార్డులు ఏమి రాలేదు. వచ్చింది ఒక్కటే, కుంభస్థలం కొట్టినట్టు నేషనల్ అవార్డు వచ్చింది. అంటే ఆ సినిమా పాయింట్ అనుకున్న దగ్గర నుంచి నేను నమ్మానండి దాన్ని. అంటే ఈ సినిమా మ్యాజిక్ ఉంది, ప్రతి ఫ్యామిలీలో జరుగుతున్న మూమెంట్స్ ఈరోజు. అంటే ప్రతి పేరెంట్స్ పిల్లలు ఎదగాలి, బాగుండాలని కోరుకుంటారు, కానీ పిల్లలు తిరిగి ఏమిస్తున్నారు అనే దాని మీద ఆ పాయింట్. అంటే బొమ్మరిల్ తర్వాత అంతగా నేను ఎగ్జైట్ అయ్యాను ఆ పాయింట్ మీద. సో ఎక్కువ సతీష్ కూడా అదే ట్రావెల్ అవుతూ రెడీ చేసిన స్క్రిప్ట్. ఆ సినిమా మళ్ళీ బొమ్మరిల్లాగా బిగ్ సక్సెస్ అవ్వబోతుందని నాకు అనిపించింది. అలాగే వర్క్ చేసాము, అలాగే ఎవ్రీథింగ్ వర్క్ చేసుకుంటూ వచ్చాం. మా పెద్దన్నయ్య మూవీ చూశాడు రిలీజ్కు, డబుల్ పాజిటివ్ ఎడిటింగ్ రూమ్లో ఒక 15 days ముందో ఎప్పుడో చూసి, సినిమా చూసి బయటకు వచ్చి సినిమాకి నేషనల్ అవార్డు వస్తుంది అన్న. అలా చూసేసి ఏమో నాకు అనిపిస్తుంది ఈ సినిమాకు ఛాన్సెస్ ఇస్తే నేషనల్ అవార్డు వస్తుంది చెప్పాడు. ఫుల్ ఎమోషన్ అయిపోయాడు, సినిమా చూసి చాలా మంచి సినిమా తీశాడు, వెళ్ళిపోయాడు. ఆఫ్టర్ రిలీజ్ అనుకున్నట్టే సక్సెస్, అవన్నీ సక్సెస్ అయ్యాక కూడా అన్నయ్య 2-3 సార్లు అన్నాడు, దానికి మన ప్రాసెస్ ఉంటాయంట, నువ్వు ఫాలో చెయ్యి. నాకేమో వాళ్ళ సబ్మిట్ చేసేసాము, వస్తే వస్తుంది కదా, ప్రాసెస్ ఏంటి మనం ఫాలో చేయడం ఏందని నేను పట్టించుకోవాలా. కరెక్ట్ ఇంట్లో ఇన్సిడెంట్ నా వైఫ్ జరిగిన తర్వాత 5th డేనో 6th డేనో నాకు మెసేజ్ వచ్చింది. తెలుగు నుంచి 4 సినిమాలు సెలెక్ట్ అయ్యాయి, 4 2 సినిమాలు ఫైనల్లో ఉన్నాయి, పెళ్లి చూపులు అండ్ శతమానం భవతి అని. అప్పుడు అనిపించింది, అంటే ఆ 2 సినిమాల్లో తప్పకుండా చూస్తే శతమానం భవతి ఎవ్రీవన్కు కనెక్ట్ అయ్యేది కదా, దీనికి మేబీ రీజనల్ లాంగ్వేజ్ అవార్డు వస్తుందేమో అని. ఇంట్లో కార్యక్రమాలు అన్నీ జరుగుతున్నాయి, 12 days వైఫీ అవన్నీ జరుగుతుంటే మళ్ళీ అనౌన్స్మెంట్ కంటే ముందు రోజు ఫోన్ వచ్చింది, రేపు మీరు అవైలబుల్ ఉండండి, మీకు ఫోన్ వస్తుంది. సో అనౌన్స్మెంట్ రోజు వచ్చి రీజనల్కి వస్తుందేమో అని ఎక్స్పెక్ట్ చేసిన మాకు ఇది సర్ప్రైజ్గా పాపులర్ నేషనల్ వైడ్కి వచ్చింది. అంటే నేను అప్పుడు అదే అనుకున్నాను, శతమానం భవతి, నేను లోకల్, సక్సెస్ఫుల్ స్వింగ్, ఇటు ఫిదా షూటింగ్, దువాడ జగన్నాథం 25th ఫిలిం, ఇంత హైప్లో హ్యాపీ మూమెంట్స్లో ఉన్నప్పుడు ఇన్సిడెంట్ జరగడం చాలా కష్టంగా ఉండే నాకు. సో అది దాటేయడానికి సడన్గా ఒక స్వీట్ మెమొరబుల్ ఒక మూమెంట్ లాగా అది రావడం అనేది నిజమేనండి. అది మాత్రం 100% ఇట్స్ అ గ్రేట్ బ్లెస్సింగ్ అనొచ్చు. కానీ అనిత గారి ఇన్ఫ్లుయెన్స్ మీ లైఫ్లో ఏ స్థాయిలో ఉంటుందండి? అంటే మీ క్రియేషన్స్, వెంకటేశ్వర క్రియేషన్స్ కింద శ్రీమతి అనిత అని కూడా వస్తుంది బ్యానర్ వెంటనే ఆవిడ పేరు. ఐఎమ్ షూర్ షీఈస్ గాట్ అ హ్యూజ్ ఇంపాక్ట్ మీ లైఫ్లో. అంటే వెంకటేశ్వర క్రియేషన్స్ మేము పెట్టినప్పుడు దిల్ సినిమా అప్పుడే నాకు నరసింహారావు గారని నాకు ముహూర్తం డేట్లు చెప్పేవాడు, కాచిగూడలో ఉండేవాడు. అప్పుడు అన్ని పేర్లు తీసుకొని అందరి తీసుకొని వైఫ్ పేరు కూడా అడుగుతూ అందరు నేమ్స్ ఇస్తే ఈవిడ పేరు వచ్చేలాగా చూసుకోండి మీ లైఫ్లో అన్నాడు. సో ఇట్స్ అ బిగ్ ఫ్యామిలీ, మేము 3 brothers అండ్ పార్ట్నర్స్, శిరీష్ గారు, లక్ష్మణ్ గారు. అప్పుడు అలా ఆయన చెప్పిన తర్వాత అప్పుడు గిరి కూడా ఉండే నాతో దిల్ సినిమాకి. సో ఆయన చెప్పాడని అప్పుడు ఆవిడకు కూడా తెలియదు, ఎవరికి తెలియదు, నేను అనుకొని చెప్పేసిన తర్వాత అలా జరుగుతూ ఉండేది. బట్ ఎప్పుడు
ఇంట్లో మా ఇద్దరి మధ్యలో సందర్భం వచ్చినప్పుడల్లా జరుగుతుండే, మాట్లాడుకుంటున్నప్పుడు ఎప్పుడు అంటుండే నా పేరు వల్లే నీకు సక్సెస్లు వస్తున్నాయి అంటే నేను ఏడిపించేవాడిని. అంటే నేను స్క్రిప్ట్ వరకు ఇవన్నీ చేయకుండానే నీ పేరుతోనే నాకు సక్సెస్లు వస్తున్నాయా? బట్ ఒక మనిషిగా నేను సినిమాకు పనిచేయటానికి వర్క్ చేస్తున్నప్పుడల్లా తన దగ్గర నుంచి నాకు తెలియని సపోర్ట్ ఉండేది. సపోర్ట్ అంటే తను ఇన్వాల్వ్ అయ్యి నాకేదో చెప్పేదని కాదు, ఓ ఇంట్లో వైఫ్గా నన్ను ఆపలేదు. నా హార్డ్ వర్క్ నేను చేసేదాన్ని ఎప్పుడు ఆపేది కాదు. మ్యాక్సిమం అవుట్డోరు అబ్రాడ్ షూటింగ్స్ అన్నీ మేము ఫ్యామిలీతోనే వెళ్ళేవాను. సో వాళ్ళకి ఇచ్చే టైం అక్కడే మ్యాక్సిమం కదా అని వెళ్ళేవాను. సో లాస్ట్ ఫిలిం ఈజ్ ఎవడు తర్వాత వెళ్ళడం కుదరలేదు, డాటర్ మ్యారేజ్ ఇవన్నిటి వల్ల. బట్ హర్ డెత్ అది ఒక పెద్ద షాక్ అండి. అంటే షాక్ అంటే ఆవిడకి హెల్త్ బాగాలేదా లేకపోతే వాజ్ ఇట్ సడన్ డెత్? సడన్ డెత్. అంటే తనకి యాక్చువల్ ఈ సైడ్ డిసీజ్ అనేది ఎప్పుడు లేదు. అంటే కొన్ని లైఫ్లో అన్ఎక్స్పెక్టెడ్ మూమెంట్స్ అనేటి అదేనేమో. February 27th నేను అబుదాబి వెళ్ళాను డీజే షూటింగ్కి. అక్కడ 4th నుంచి సాంగ్ స్టార్ట్ అవుతుందని ఎందుకో నేను అక్కడి నుంచి అంటే యూఎస్ వెళ్ళిపోవాలి 11th. సో 15 days అవుతుంది, సరే గ్రాండ్ సన్ కూడా ఉన్నాడు అని మధ్యలో బన్నీకి హరీష్కి నాకు ఏదో బ్యాంక్ పని ఉందని చెప్పేసి 2 days హైదరాబాద్ వచ్చాను. 5th and 6th, March 5th and 6th. 6th రోజు సాధారణంగా నేను ఎటు బయటికి వెళ్తున్నప్పుడు లేట్ నైట్స్ సెండ్ ఆఫ్ ఇవ్వదు నాకు. నేను కూడా లేవమని చెప్పను, ఎందుకంటే లేట్ నైట్ వాళ్ళకి నిద్ర డిస్టర్బ్ ఎందుకు పడుకునేటప్పుడే చెప్పేసుకొని పడుకొని వెళ్ళిపోయాను. ఆ రోజు నేను 6th లేవలే, 1:45 కూడా 2 o'clock ఇంట్లో నుంచి బయలుదేరాలి. గ్రాండ్ సన్ ఉన్నాడని వాళ్ళు కింద బెడ్రూమ్లో పడుకున్నారు, నేను పైన బెడ్రూమ్లో పడుకున్నాను. డ్రైవర్ని పంపించి తనే లేపి నేను రెడీ అయ్యి వస్తుంటే హాల్లో కూర్చున్నాను. బయట వరకు వచ్చి సెండ్ ఆఫ్ ఇచ్చి March 6th ఫస్ట్ టైం నా లైఫ్లో. మేబీ గాడ్ ఈజ్ డిజైన్. 5th, 6th నేను రావాల్సింది లేకుండా వచ్చాను. వచ్చిన తర్వాత ఆల్ మూమెంట్స్ ఆ 2 days వేరే వర్క్ లేదు, ఇంట్లోనే టైం స్పెండ్ చేశాను. 6th రోజు ఈవినింగ్ గ్రాండ్ సన్ని తీసుకొని మేము ఇద్దరం కార్లో వెళ్ళాం. అలా వెళ్దాం రౌండ్ అని. నేను ఇంటికి రాగానే వాడు బయట ఆడుతున్నాడు, తీసుకొని వెళ్ళాం. సో 6th వెళ్ళిన తర్వాత 10th అబుదాబిలో నేను ఫ్లైట్ తీసుకునే ముందు కూడా ఫోన్ చేసి మాట్లాడాను. ల్యాండ్ అయ్యాక ఆ రోజు 11th ఇన్సిడెంట్ జరిగిన రోజు మార్నింగ్ 7 o'clock నేను ఫోన్ మాట్లాడాను అక్కడ దిగాను. ఇండియన్ టైం 6:55 వచ్చాక తన ఫోన్ ఇప్పుడు అలాగే పెట్టుకున్నాను తన ఫోన్. సో March 11th నా కాల్, తర్వాత నా డాటర్ కాల్, ఆ 2 కాల్స్ ఉన్నాయి ఆ రోజు. తర్వాత ఏ కాల్స్ అన్ని మిస్డ్ కాల్స్. సో షీజ్ వాట్ హ్యాపెండ్ ఆ రోజు 11th రోజు తను 10th రోజు ఇంట్లో గెట్ టుగెదర్ పెట్టుకుందంట వాళ్ళ మామయ్యలు వాళ్ళందరినీ పిలుచుకొని. షీజ్ 11th చిన్న లూజ్ మోషన్ స్టార్ట్ అయితే రెగ్యులర్గా తనకు కొంచెం టెన్షన్ పడే మనస్తత్వం, దానివల్ల అవుతున్నాయేమో అనుకుంటే కొన్ని మోషన్స్ ఎక్కుంటే అవి మెడిసిన్ ఇచ్చారు. 11 o'clock మై సన్నీలా కూడా వచ్చేసి హాస్పిటల్కి వెళ్దామంటే అప్పుడు ఫ్రెష్ అప్ అయ్యి కొంచెం లిక్విడ్స్ అవి తీసుకొని కొంచెం నార్మల్గానే వీళ్ళు రిలాక్స్ అయిపోయారు. నార్మల్ అయిపోయింది, తగ్గిపోయింది. మా గ్రాండ్ సన్తో మళ్ళీ కూర్చోబెట్టుకొని ఆడుకుంది 1 hour, 11:30 to 12:30. తర్వాత పడుకుంటానని తిని కిచిడి లాంటిది కూడా వాళ్ళ మదర్ ఫాదర్ కూడా అంతకుముందు రోజే వచ్చారు. ఆ డిన్నర్ ఉందంటే వాళ్ళు కూడా వచ్చారు. సో ఎవ్రీవన్ ఎట్ హోమ్ ఎక్సెప్ట్ మీ. సో 3 o'clock వాష్రూమ్కి వెళ్ళేసి వచ్చి సడన్గా కొలాప్స్. సో అప్పటికి వీళ్ళకి డౌట్ వచ్చి టక్గా హాస్పిటల్ తీసుకురా. కానీ లూజ్ మోషన్స్ వల్ల మేబీ డిహైడ్రేషన్ అయ్యి షీజ్ హార్ట్ కార్డియాక్ అరెస్ట్. అసలు ఇంతకుముందు ఎప్పుడు కూడా 6 months బ్యాకే మేమిద్దరము కేరళలో పాల్కాడ్ వెళ్ళాం. పాల్కాడ్ వెళ్ళినప్పుడు కూడా అక్కడికి వెళ్ళకముందు వాళ్ళన్నీ టెస్టులు చేయించుకొని రమ్మంటారు. అన్ని టెస్టులు చేయించాం. లాస్ట్ ఇయర్
ఆగస్ట్. అప్పుడు ఏంటంటే నాకు షోల్డర్ పెయిన్ వచ్చింది. ఆస్ట్రేలియా ట్రిప్ వెళ్తే షోల్డర్ పెయిన్ వస్తే నా గురించి వెళ్ళాం. సరే నేను ఒక్కరిని ఎందుకని ఇద్దరం వెళ్ళాం. సో 1 వీక్ అదే మేమిద్దరం కలిసి ఉన్న మేజర్ టైం, ఫుల్ టైం 1 వీక్ ఇద్దరం కలిసి ఉన్నాం. రాజు గారు మీ మ్యారేజ్ 25 years అనుకుంటా నాకు తెలిసి. 25 కంప్లీట్, 26 కంప్లీట్ అయ్యాయి మొన్న ఏప్రిల్ 19th 26. సో 25 years మీ లైఫ్లో అంటే మీ అప్స్ అండ్ డౌన్స్ అన్నీ చూసిన వ్యక్తి అంటే మీ ఆవిడే. అంటే మీరు అసలు ఏమీ లానే టైంలో కూడా మిమ్మల్ని చూశారు, మీ సక్సెస్లో మిమ్మల్ని చూశారు, మీ ఫెయిల్యూర్స్ చూశారు, ఎవ్రీథింగ్ షీ నోస్. ఇప్పుడు ఈ వ్యాక్యూమ్ క్రియేట్ అయింది అంటే దేర్ ఇస్ నోబడీ విత్ హూమ్ యూ కెన్ షేర్. అంటే పర్సనల్గా ఫ్యామిలీ లెవెల్లో మీ అమ్మాయి కూడా మ్యారేజ్ అయిపోయింది కాబట్టి. సో ఈ ఈ ఈ కైండ్ ఆఫ్ వ్యాక్యూమ్ ఎలాంటిదండి? అంటే దిస్ కైండ్ ఆఫ్ మీరు ఇప్పుడు వన్స్ యూ గో హోమ్ యువర్ అలోన్. అంటే అదేనండి, నాట్ ఐఎమ్ అలోన్. ఇప్పుడు అంతకుముందు నేను నా వైఫే ఇంట్లో ఉండేవాళ్ళం. ఇన్సిడెంట్ అయిన నుంచి మా పేరెంట్స్, నా డాటర్, నా సన్నీలా, మై బ్రదర్ సన్, ఎవ్రీ వన్ విత్ మీ ఓన్లీ. అంటే నాకు అది కనిపించకుండా వాళ్ళందరూ రౌండ్ చేసేసారు. బట్ గ్రాండ్ సన్ వల్ల కూడా చిన్న ఎనర్జీ ఉంది. బట్ ఎంత ఏది ఉన్నా ఐ నో హర్ లాస్ ఈజ్ అ లాస్. వాట్ ఈజ్ ఐఎమ్ సఫరింగ్ ఈజ్ ఇన్సైడ్. బట్ ఇన్ని పనులు ఉన్నాయి, నేను డల్ అయిపోతే చాలా ఇంపాక్ట్ ఉండేలాగుంది. సో దాంట్లో నుంచి బయటకు వస్తూ బట్ అంతకుముందు ఉన్న ఆ ఎనర్జీ లెవెల్స్ రావట్లా. షూటింగ్లో వెళ్తున్నప్పుడు సరదాగానే ఉంటున్నాను, బట్ ఆ ఎనర్జీ రావట్లే. ఇంకా అది ఎప్పుడు వస్తుందో ఎలా వస్తుందో తెలియదు, కానీ ఐఎమ్ మిస్సింగ్. యా, ఇప్పుడు 25th ఫిలిం దువ్వాడ జగన్నాథం. అసలు ఇది మళ్ళీ ఇన్నేళ్ల తర్వాత కాంబినేషన్. ఆర్యాలో మీరు, దేవిశ్రీ ప్రసాద్, అల్లు అర్జున్, మళ్ళీ అదే కాంబినేషన్ అగైన్. ఇప్పుడు హరిశంకర్ యాడ్ అయ్యారు అనుకోండి, బికాజ్ ఇది డైరెక్టర్. బట్ దువ్వాడ జగన్నాథం మీద మీ ఎక్స్పెక్టేషన్స్ ఏంటండి? అంటే హౌ ఈజ్ ఇట్ గోయింగ్ టు బి అ డిఫరెంట్ ఫిలిం? బన్నీ అటైర్, ఆయన స్టైల్ అది ఇది చూస్తుంటే ఇట్స్ లుకింగ్ వెరీ డిఫరెంట్ ఆయన ప్రీవియస్ ఫిలిమ్స్కి ఇప్పటికీ అసలు కంప్లీట్గా. సో ఆర్య, పరుగు మా 2 సినిమాలు అయిన తర్వాత ఆల్మోస్ట్ 2008 పరుగు 9 years అవుతుంది. ఆల్మోస్ట్ 4 years నుంచి బన్నీ నేను రకరకాల స్క్రిప్ట్స్ డిస్కషన్ చేస్తూనే ఉన్నాం. ఏది మెటీరియలైజ్ కావట్లేదు, ఏది ఎక్సైటింగ్గా లేదు, నాకేదో అనిపిస్తే తనకేదో నచ్చకపోవడం, ఇలాంటి ఒక 3-4 ప్రాజెక్ట్స్ చేయలేకపోయాం. నా డాటర్ ఎప్పుడో ఒకసారి ఒక విష్ ఉండే తనకి, 25th ఫిలిం బ్యానర్లో వచ్చేటప్పుడు సంథింగ్ కాంబినేషన్, అది బన్నెన్ అయితే బాగుంటుంది డాడీ అని. సరే మనకు ఎలా తెలుస్తుందా, వెళ్ళేటప్పుడు ఎలా జరుగుతుందో నాకు తెలియదు, బట్ విల్ సీ అనుకున్నాము. సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ పోస్ట్ ప్రొడక్షన్లో ఉన్నప్పుడు హరీష్ సడన్గా నన్ను క్యారిడార్లో నిలబెట్టి ఒక 20 minutes ఈ ఐడియా చెప్పాడు. భలే ఉంది హరీష్ అని. బాగుంది అంటే చాలా బాగుంది, ఇది చాలా మంచి సినిమా అవుద్ది, గో హెడ్ అంటే ఒక ఐడియా, క్యారెక్టరేషన్ చెప్పాడు అంతే 20 minutes. ఇది నేను వెళ్ళి బన్నీకి షేర్ చేశాను. బన్నీ ఇట్లా హరీష్ చెప్పాడు తనకి, ఎందుకంటే సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ కూడా చెప్పాం బన్నీకి. బాగుంది సార్ ఐడియా, బట్ ఎలా వస్తుంది అని అంటే చూద్దాము, హరీష్ వర్క్ చేస్తాడు చెప్తాడు. సో అలా సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ రిలీజ్ అవ్వడము, సక్సెస్ అవ్వడం, తన హరీష్ వర్క్ చేస్తూ ఆల్మోస్ట్ ఓకే చేసుకోవటానికి 3 months పట్టింది. రకరకాలుగా అన్ని రకాలుగా పక్కాగా వచ్చేలాగా. సరే అలా ఓకే అయింది ప్రాజెక్టు. 25th ఫిలింగా సెట్ అయింది. అయిన తర్వాత ఇంకా వాళ్ళిద్దరు ఈ సినిమా జరగటానికి మెయిన్ కారణాలు వాళ్ళిద్దరే, హరీష్ అండ్ అల్లు అర్జున్. వాళ్ళు ఇద్దరు ఉంటూ కూడా నన్ను ఎక్కడ తగ్గనివ్వకుండా, అంటే అది నేను రిలేషన్స్ అన్నానే, సినిమా వేరు రిలేషన్స్ వేరని. వాళ్ళ బన్నీ ఒక స్టార్ హీరో, హరీష్కు తనకుంది, కానీ దిల్ రాజుకి ఎక్కడ కూడా తగ్గనివ్వకుండా నన్ను వాళ్ళతో పెట్టుకొని ట్రావెల్ చేశారు సినిమా కంప్లీట్ వరకు. సో అలా కథ దగ్గర నుంచి అన్నీ ఒకటి డిజైన్ చేసుకుంటూ, పాటల దగ్గర కానీ ఎవ్రీవేర్. సో ఒక రైట్ సినిమా రావటానికి వాళ్ళిద్దరు ముందుండి ఓల్డ్ టీముని పెట్టుకొని సినిమా రెడీ చేశారు. మనకు రోజు నైట్ 3 వరకు ఎడిటింగ్ రూమ్లో ముగ్గురమే. సో అలా సో మెనీ మూమెంట్స్, ఒక
ఒక 25th ఫిలింకి ఎన్ని రావాలో అన్ని కుదిరాయి. ఇంకా మీరు ఇందాక అడిగినట్టు అంటే వాట్ ఈజ్ స్పెషల్ ఫర్ అల్లు అర్జున్. సో నాకు సరైనోడు సినిమా చూసినప్పుడు నాకు షాకింగ్ ఎలిమెంట్ ఏంటంటే బన్నీ పర్ఫార్మెన్స్. అంటే తను చేసిన విధానము అవి అరే ఏం చేస్తున్నాడు అయిపోయింది. ఈ సినిమాలో సో మెనీ వేరియేషన్స్, దేనికి దానికి హోంవర్క్ చేసుకొని తను ఇచ్చిన వేరియేషన్స్ సూపర్. ఇప్పుడు మీకు చూస్తున్న ట్రైలర్స్లో కానీ టీజర్స్లో కానీ బ్రాహ్మణ్ క్యారెక్టర్ అది, డీజే క్యారెక్టర్ అంటే ఇది, డ్యాన్సులు అంటే డ్యాన్సులు, సో ఎవ్రీథింగ్. ఫైనల్గా సినిమా రెడీ. సో 23rd రోజు డెఫినెట్గా అటు బన్నీకి కానీ ఇటు హరీష్కి కానీ మీకు మా బ్యానర్కి 25th ఫిలిం కానీ అందరికీ ఇట్స్ ఏ సర్ప్రైజ్. సో ఇట్స్ ఏ సర్ప్రైజ్ ఇట్. రేంజ్లో అవన్నీ వి డోంట్ నో, బట్ గట్టిగానే కొడుతున్నాం. మీరంటే ఇంకా మీ ప్లానింగ్ అది గట్టిగానే కొడుతున్నాం అది. బట్ ఆడియన్స్ చెప్పే వరకు సో మా చేతిలో డెఫినెట్గా ఒక హిట్ సినిమా కనిపిస్తుంది నాకు. గట్టిగా కొడుతున్నాం అని ఎందుకంటున్నా అంటే ఆడియన్స్ కూడా అదే రేంజ్లో మేము అనుకున్నట్టు రీచ్ అయిపోతే ఇట్స్ సిక్సర్. మధ్య మధ్యలో వచ్చిన చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ని మీరు బాగానే హ్యాండిల్ చేసినట్టున్నారు. టీజర్ రిలీజ్ అప్పుడు వచ్చిన కాంట్రవర్సీలు, పాట రిలీజ్ అప్పుడు వచ్చిన కాంట్రవర్సీ. అంటే కాంట్రవర్సీ అది ఒకటేనండి. ఆ పాటలో ఆ వర్డ్స్ వల్ల అంటే అదే ముందు నుంచి దువాడి జగన్నాథం బ్రాహ్మణ్ క్యారెక్టర్ అనగానే వాళ్ళందరూ ఎక్కువ ఫోకస్ చేశారు. నిజంగా ఇప్పుడు నాకుంది, నాకు అంతో ఇంతో తెలుసు అనుకుంటున్నాను, నాకే అర్థం కాదు నమ్మకం చమకం అంటే ఏంటని వాళ్ళు చెప్పే వరకు. సో కామన్ మ్యాన్కి ఎవరికి తెలియదు. కొందరు ఇప్పుడు బ్రాహ్మణ్ దాంట్లో ఉండి శ్లోకాల గురించి తెలిసి హిందుత్వంలో ఉండి అవి గురించి తెలిసిన వాళ్ళకి అది అర్థమవుతుండొచ్చు. వాళ్ళు చెప్పిన తర్వాత మేము కూడా అనుకొని మనకు వి డోంట్ వాంట్ ఎనీ కాంట్రవర్సీ. అది ఎస్పెషలీ నేను ఎప్పుడు కోరుకున్నా నాకు నెగిటివ్ ఉండకూడదు. సో మన సినిమా ప్రాపర్గా రెడీ చేసి ప్రేక్షకులకు నచ్చితే ఆ సినిమా ఆడుద్ది. మన ప్రేక్షకులకు నచ్చడానికి మనం ఏం చేస్తాం. సో నా డైరెక్టర్ కూడా హరీష్ కూడా ఎందుకన్నా మనకు అలాంటప్పుడు వాళ్ళని పిలిచాను, హరీష్ని కూర్చోబెట్టాను, వాళ్ళు కూర్చున్నారు, మాట్లాడుకుని ఓకే అనుకొని చేసేసాను. మీకు లాంగ్ లాస్టింగ్ కోరిక పవన్ కళ్యాణ్తో సినిమా తీయాలని, అది అసలు ఎందుకు మెటీరియలైజ్ అవ్వట్లేదు? మీరు ఆయన సినిమాలన్నీ ఆల్మోస్ట్ మీరు డిస్ట్రిబ్యూషన్ అయితే చేశారు. ఆల్మోస్ట్ ఐ థింక్ తమ్ముడు దగ్గర నుంచి తమ్ముడు, ఖుషి, తొలి ప్రేమ, గబ్బర్ సింగ్ మోస్ట్ ఆఫ్ హిస్ మూవీస్ని మీరు రైట్స్ తీసుకున్న డిస్ట్రిబ్యూషన్ అయితే చేశారు, కానీ సినిమా ఎందుకు తీయలేకపోతున్నారు? అంటే ఒక 2 స్క్రిప్ట్స్ అనుకున్నాము. ఒక స్క్రిప్ట్ మెటీరియలైజ్ అయ్యేది ఉండి ఎక్కడో సింక్ అవ్వక చేయలేకపోయాము. అదేంటో మొన్న కూడా జస్ట్ 1 మంత్ బ్యాక్ కలిసాను కళ్యాణ్ గారిని, త్రివిక్రమ్ గారి సెట్లో కలిస్తే ఇలాగే అన్నాను, అంటే మీరు ఎప్పుడు కథ తీసుకుని వస్తున్నారు చెప్పండి, మీ బ్యానర్లో నేను సినిమా చేస్తున్నాను అన్నారా? సో మీరు స్క్రిప్ట్ మీరు నమ్మేది యాజ్ అ ప్రొడ్యూసర్గా మీ జర్నీ అవన్నీ నేను చూస్తున్నాను. సో మీరు మంచి స్క్రిప్టు ఇది కళ్యాణ్ గారికి బాగుంటుంది అనుకుంటే మీరు ఎనీ టైం ప్లీజ్ వెల్కమ్. నేను మీ బ్యానర్లో సినిమా చేయడానికి ఐఎమ్ ఆల్వేస్ రెడీ. పోతే కళ్యాణ్ గారి ఇమేజ్కు సరిపోయే కథ కావాలి, నాకు హ్యాండిల్ చేసే డైరెక్టర్ కావాలి. ఆ 2 ఉంటేనే నేను కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్ళగలుగుతాను. బట్ వీఆర్ వర్కింగ్. సో అది ఎలా సెట్ అవుద్ది ఏంటి వీ డోంట్ నో. సో నేను ఇందాక చెప్పినట్టు ఏదైనా అనుకుంటాం, అంతే, అది సెట్ అవ్వాలి. అనుకుంటే ఇవి జరగవు, అది ఆ ప్రాసెస్లో జరుగుతూనే జరుగుతాయి. కానీ రాజు గారు, కళ్యాణ్ గారు అడపా ఇంక ఇది లాస్ట్ సినిమా, ఇంకో 2 సినిమాలు తీస్తాను ఇలా అంటూ ఉంటారు. అప్పుడల్లా మీకు కొంచెం గుండెలో రైలు పడిగడతాయో? అంటే ఇది ఇప్పుడు నేను నమ్మేది ఏదైనా ఇప్పుడు జరగాల్సింది ఉందనుకోండి, మా కాంబినేషన్ 100% జరుగుతుంది. అది నా సంకల్పం, నేను దాన్ని నమ్ముతాను. దానికోసం వెయిట్ చేయాల్సింది, ఏదైనా టైం రావాలి. సో ఏది మన చేతిలో ఉండదు, మనం ప్రయత్నం చేసేవాళ్ళమే. మన ప్రయత్నం సక్సెస్ అయితే ఆ రోజు జరుగుద్దని నమ్ముతున్నాను నేను. రాజుగారు, మీరు పెద్ద పెద్ద డైరెక్టర్లు, పెద్ద యాక్టర్లు అంటే చిరంజీవి, నాగార్జున, బాలకృష్ణ అలాంటి వాళ్ళతో సినిమాలు ఇంతవరకు తీయలేదు. అంటే మీరు నెక్స్ట్ జనరేషన్ అందరితో తీసేశారు ఆల్మోస్ట్, ఎక్సెప్ట్ పవన్ కళ్యాణ్ గారు. బట్ ద ఫస్ట్ జనరేషన్ ఉంది కదండి, వాళ్ళతో మీరు సినిమాలు ఇంకా చేయలేదు. అవి ఎప్పుడు వాటి కూడా సంకల్పించారా లేదా? అంటే అది తెలియదండి. అంటే ఇప్పుడు ఏదైనా ఒక బాలకృష్ణ గారితో నా మధ్య ఒకసారి అనిల్ రావు ఇప్పుడు ఒక ఐడియా చెప్తే వెళ్ళి కలిసి వచ్చాం, చెప్పాం, ఐడియా కూడా నచ్చింది. పోతే బాలకృష్ణ గారికి అప్పుడు 100th ఫిలిం చేయాలనే దాంట్లో ఈ లోపు అనిల్ రావు ఇప్పుడు మళ్ళీ ఇటు మాకు రాజా ది గ్రేట్ చేస్తుండడం. సో
చెయ్యాలని ఉంటుంది. బట్ అది ఏదైనా నేను బిలీవ్ చేసేది వాళ్ళకి సరిపడే స్టోరీ ఉన్నప్పుడే వాళ్ళ దగ్గరికి వెళ్ళి సినిమా చేయాలని. ఏదో వాళ్ళ డేట్స్ వస్తాయి కదా నేను సినిమా చేయలేను, ఎప్పుడూ చేయలేను. సో నా దగ్గరకు వస్తున్న స్క్రిప్ట్లో వాళ్ళు కనిపించాలి. అరే ఇది వీళ్ళకి బాగుంటుందని అనిపిస్తే డెఫినెట్గా లక్కీ ఈజ్ అ గాడ్ గిఫ్ట్. అది ఎన్ని స్టార్ హీరోస్, పెద్ద హీరోస్, సీనియర్ హీరోస్ ఎవరి దగ్గరకైనా నేను అపాయింట్మెంట్ తీసుకొని వెళ్ళగలే స్వాతంత్రం నాకుంది. సో అది పెద్ద కథ ఉంటే నేను ఎనీ టైం వెళ్ళిపోవచ్చు. బట్ అదైతే ఉంటుంది చిరంజీవి గారితో, నాగార్జున గారితో ఎప్పటికైనా సినిమా మీ లిస్ట్లో, మీ విష్ లిస్ట్లో. మరి పెద్ద పెద్ద డైరెక్టర్ల సంగతి ఏంటి? వినాయక్ గారితో తప్ప ఆ తర్వాత మళ్ళీ మీరు ఎవరితోనూ పెద్ద డైరెక్టర్స్తో? పూరి జగన్నాథ్తో అనుకున్నాము, ట్రావెల్ చేసాం కానీ మెటీరియలైజ్ కాలేదు. సీను వైట్లాకి యాక్చువల్ తన ఆనందం సినిమా అప్పుడే నేను అడ్వాన్స్ ఇచ్చాను, అది మెటీరియలైజ్ అవ్వలేదు. ఈ జగడమ్ము సినిమా ఇందాక చెప్పినప్పుడు మ్యాచ్ కానప్పుడు రాజమౌళి గారి దగ్గరికి వెళ్ళి అడిగితే రాజమౌళి గారు ఒక మంచి మాట అన్నారు, మీరు ఇంతమంది కొత్త డైరెక్టర్లకి లైఫ్ ఇస్తున్నారు, నేను మీకు సినిమా చేస్తే అదొక సినిమా అవుద్ది, మీరు సినిమా చేస్తే ఒక డైరెక్టర్ పుడతాడు. అంటే ఎందుకో రాజమౌళి గారు ఆ మాట అన్న తర్వాత నేను అక్కడ నిజంగా నాకు ఒక ఇన్స్పిరేషన్ వర్డ్ అది. నిజమే కదా, ఫెయిల్యూర్ డైరెక్టర్స్ ఉన్నారు, సో వాళ్ళు స్ట్రగుల్లో ఉంటారు, సో సక్సెస్ సినిమా చేయాలి, రైట్ ప్లాట్ఫామ్ కావాలని. అండ్ కొత్త డైరెక్టర్లు ఉంటారు, వీళ్ళతో నేను ఎక్కువ ట్రావెల్ అవ్వడం వల్ల వాళ్ళకు సినిమా వస్తుంది. నేను పెద్ద డైరెక్టర్తో వెళ్ళి సినిమా తీయడం వల్ల ఒక సినిమా అవుతుంది. ఓకే. సో మొన్న ఈ మధ్య త్రివిక్రమ్ గారు కన్ఫర్మ్ చేసుకున్నాం ఒక ప్రాజెక్ట్ చేయాలి. ఎందుకంటే త్రివిక్రమ్ గారితో నేను ప్రొడ్యూసర్ కాకముందు తను రైటర్గా ఉన్నప్పుడు మేము క్లోజ్, అప్పటి నుంచి మా ఇద్దరి మధ్యలో ఒక మంచి ఫ్రెండ్షిప్ ఉంది. ఓకే. సో మొన్నే అనుకున్నాం. మీరు ఫ్యామిలీ ఎంటర్టైనర్స్, లవ్ స్టోరీస్ ఎక్కువ తీస్తున్నారు, మరి వేరే జానర్స్ ఏం ట్రై చేయరా? హారర్, థ్రిల్లర్? అంటే అదేనండి, నా బ్లడ్లో లేని నేను ప్రయత్నం చేయడం వేస్ట్. అంతేనా? నా బ్లడ్లో లేదు అది. ఓకే. లేని అనవసరంగా ఏదో. రాజుగారు ఓన్లీ ప్రేమను పంచుతారు అంతే, విశాలమైన హృదయం. హోల్ ఫ్యామిలీ వెళ్ళి మా సినిమాని ఎంజాయ్ చేయాలి. పోతే ఎప్పటికప్పుడు ట్రెండ్ని బట్టి ఫాలో అవుతూ షిఫ్ట్ అవుతూ ఉండాలి. నాకు ఇప్పుడు సినిమా మారుతుంది కాబట్టి నేను షిఫ్ట్ కావాల్సిందే, సినిమాని ట్రావెల్ కావాలి. నా అభిరుచులతో ఆగిపోతే నాకు లైఫ్ ఉండదు, లేదు నేను వెనకబడిపోతాను. సో దాన్ని పట్టుకుంటూ నేను ముందుకెళ్ళాలి. ఈ మధ్య ఒక డీజే ఫంక్షన్లో అల్లు అరవింద్ గారు ఒక మాట అన్నారు, దిల్ రాజు గారు ఈజ్ ది బెస్ట్ ప్రొడ్యూసర్. అల్లు అరవింద్ గారి నోట ఆ మాట రావటం, అది ఐఎమ్ షూర్ ఇస్ వన్ ఆఫ్ ది బెస్ట్ కాంప్లిమెంట్స్ మీ లైఫ్లో. అది కాకుండా ఇన్నేళ్లుగా మీరు రిసీవ్ చేసుకున్న మోస్ట్ బెస్ట్ మెమరబుల్ కాంప్లిమెంట్ ఏమన్నా గుర్తుందండి మీకు? ఎవరైనా ఇచ్చింది? అంటే అరవింద్ గారు ఇప్పుడు ఆ ఫంక్షన్లో కాకుండా నాకు బాగా గుర్తుంది, ఇది కాదు, అరవింద్ గారే సూర్యకు, హీరో సూర్య వాళ్ళది ఒక ఆడియో ఫంక్షన్ ఉంటే దే కేమ్, దానికి ఆ ఫంక్షన్కి నేను వెళ్ళాను. అరవింద్ గారు, సూర్య గారితో నాకు పరిచయం లేదు, సూర్య గారిని ఇంట్రడ్యూస్ చేస్తూ తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఈజ్ ద నంబర్ 1 ప్రొడ్యూసర్ అని ఆయన అలా చూశాడు. అంటే సూర్య నువ్వు షాక్ అవ్వద్దు, నేను చెప్పింది కరెక్టే, నేను పక్క నుండి చెప్తున్నాను అని అనుకుంటున్నావా? నేను కూడా ఇప్పుడు డబ్బులు పెట్టి కాంబినేషన్ ఏం సెట్ అవుద్ది, కథలు వినేసి ఇచ్చేస్తాను. ఈయన మట్టుకు 24 క్రాఫ్ట్స్లో వర్క్ చేస్తూ సినిమా తీస్తాడు, అందుకు అంటున్నాను. పోతే నేను ఎప్పుడు అదే, అరవింద్ గారు ఇచ్చే కాంప్లిమెంట్ ఇస్ ఏ సూపర్ కాంప్లిమెంట్. చాలామంది రామానాయుడు గారితో పోల్చేది కాంప్లిమెంట్స్ అన్నీ మంచివే, నేను ఇందాక చెప్పాను కదా, ఇక్కడ ఏది పర్మనెంట్ కాదు, యూ ఆల్ ఈజ్ ఎ టెంపోవరీ. సో టెంపోవరీ అని మనకు తెలిసినప్పుడు దానికి నేను ఎగ్జైట్ కావద్దు అనేది నా ఫిలాసఫీ. ఎక్సైట్ అవ్వకపోయినా కనీసం మనసుకి ఒక తృప్తితే వస్తుంది. అంటే అదేనండి, ఇప్పుడు ఆ నిమిషం దాటితే నార్మల్. సో ఆ నిమిషం దాటాలి, దాటడానికి దాటుతూనే ఉంటాను లైఫ్ అంతా, అది నేను ఫిక్స్. నాకు మీ లైఫ్ సీక్రెట్ ఒకటి తెలుసండి, అది కరెక్ట్ కదా చెప్పండి. మీరు అద్భుతంగా పాటలు పాడతారని విన్నాను. అభినందన అనే ఒక సినిమా పాటల కాంపిటీషన్లో మీరు పార్టిసిపేట్ చేసి, అవునా? మరి మీరు ఒక పాట పాడితే అభినందన పాటే పాడండి. అప్పుడు పిల్లాను, అప్పుడు నా ఏజ్ ఈజ్ 19 years అను, అభినందన ఈజ్ 1989. సో 19 కంప్లీట్ అయ్యి 20 years నాకు. సో అప్పుడు ఒక ఎంతుజాదం, సో దాంతో ఆ సినిమా నాకు చాలా పిచ్చి.
ఓకే. అభినందన, మైనే ప్యార్ కియా, గీతాంజలి కరెక్ట్ నేను టీనేజ్ నుంచి షిఫ్ట్ అవుతున్నప్పుడు వచ్చిన సినిమాలు. ఆ 3 సినిమాల ప్రభావం నా పైన చాలు. అందుకని అలాంటి సినిమాలు తీస్తున్నారు. మేబీ అయి ఉండొచ్చు. ఇట్ మై బెస్ట్ ఫిలిం సార్. ఓకే. మరి ఒక్క 2 లైన్లు పాడండి. అసలు అంటే మీరు సింగింగ్ కాంపిటీషన్కి వెళ్ళారంటే ఐఎమ్ ష్యూర్ యూ మస్ట్ బి ఎ గ్రేట్ సింగర్. అది 30 years. ఏదైనా మామూలు పాడుకోవడం కాదు కదండి, కాంపిటీషన్కి వెళ్ళి పాడారు. ఒక్క 2 లైన్లు అయితే పాడాలి రాజుగారు, మీరు వదిలిపెట్టేదే లేదు. ఒక్క 2 లైన్లు మీరు పాడాల్సిందే. అప్పుడు పాడిన పాట నేనా? ఐఎమ్ జస్ట్ టేకింగ్ యూ టు ద మెమరీస్. ప్రేమ ఎంత మధురం, ప్రియురాలు అంత కఠినం, ప్రేమించుటేనా నా నేరము. ఈ సాంగ్ పాడు. ఈ పాట పాడారా? వచ్చిందా? ప్రైజ్ రాలేదా? రాలా. తెలియదు కదా, అంటే మనకు ఏదో పాడాలని షోక్తో పాడాను. హరిశంకర్ గారు కోట శ్రీనివాసరావు గారితో పాట పాడించారు. మరి డీజేలో మీరు ఎందుకు పాడలేదు? జోష్లో పాడించాడు వాసువరం, అప్పుడే చెప్పా ఇదే ఫస్ట్ ఇదే లాస్ట్ అని. అంతేనా? ఓకే, థ్యాంక్ యూ సో మచ్ రాజు గారు. మీ దువ్వాడ జగన్నాథం బ్లాక్ బస్టర్ కావాలి. మీ 25th ఫిలిం షుడ్ బి రియలీ రియలీ బిగ్ హిట్ అండ్ మోర్ ఫిలిమ్స్ టు గో అండ్ you should be one of the most successful producers even further. Thank you so much. Congratulations to iDream. Congrats iDream. For more updates, watch and subscribe to iDream Media. 1 million subscribers. Subscribe iDream. For more updates, watch and subscribe iDream Media. So watch us on iDream. Only on iDream channel. 1 million subscribers వచ్చిన సందర్భంగా కంగ్రాట్స్.